నేను మీ భాగ్య ఆర్కిటెక్ట్ ఫ్రమ్ డిజైన్ ది ఇంటీరియర్స్. ఈరోజు మేము ఓమ్ శ్రీ సిగ్నేట్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక 4 BHK ఫ్లాట్కి మేము చేసిన ఇంటీరియర్స్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇది అంతా కంప్లీట్గా మనకి మెయిన్ డోర్. నార్మల్గా రెగ్యులర్గా మనకున్న డోర్ ప్యానలింగ్స్ కానీ సెక్యూరిటీ డోర్స్ కానీ రెగ్యులర్గా ఉండకుండా సో వీ ట్రై టు డూ సంథింగ్ యూనిక్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఫ్లాట్. సో వీ డిజైన్ టు యాడ్ ది చాకోల్ ప్యానెల్స్ ఇయర్ కంప్లీట్లీ. ఇప్పుడు మీకు కంప్లీట్గా ఇది చూసి ఉండుంటే ఒక పీకాక్ ఫెదర్ డిజైన్ తీసుకున్నాం అనమాట. సో క్లయింట్స్ వచ్చేసి దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు ది డివోటీస్ ఆఫ్ కృష్ణ. సో ఇక్కడంతా కూడా కంప్లీట్గా మీకు ఈ ప్యానలింగ్ అంతా కూడా CNC కటింగ్తో వచ్చేసి పీకాక్ది వచ్చేసింది విత్ అ బార్డర్ ఆఫ్ వినియర్ ఇన్ టు దిస్. ఇది వచ్చేసి మనకి మెయిన్ హాల్. ఇదంతా కంప్లీట్గా ఎంట్రీ ఫాయర్. ఇక్కడ కూడా ఒక కన్సీల్ టేబుల్లా తీసుకున్నాం వేర్ దే కెన్ స్టోర్. ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమైనా ఐటమ్స్ కానీ ఏమైనా కీస్ కానీ ఏమైనా పెట్టుకోవాలంటే దే హ్యావ్ దీస్ డ్రావర్స్ అండ్ ఆల్. హ్యాండిల్స్ చూసినా ఎక్కడ చూసినా మేము ఎక్కడా కూడా స్టీల్ SS హ్యాండిల్స్ యూజ్ చేయలేదండి. ఇవన్నీ కూడా కంప్లీట్గా వుడెన్ హ్యాండిల్స్, అది కూడా మేము ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ చేసిందే. ఇదంతా కూడా చూస్తే మీకు ఒక వింటేజ్ ఫీల్ వస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ నా ఫేవరెట్ స్పాట్ వచ్చేసి యాడింగ్ దిస్ స్టోన్ వెనియర్ ఫర్ ద వాల్. సో నార్మల్గా అందరూ వాల్ పేపర్స్ లేకపోతే డిఫరెంట్ టైల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో మేము ఇక్కడ యూనిక్గా స్టోన్ వెనియర్ ప్లేస్ చేయడానికి ట్రై చేసాం. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ కాంబినేషన్. అండ్ దీనికి కంప్లీట్గా ప్లేన్ వదిలేకుండా వీ వాంటెడ్ టు యాడ్ అ మిర్రర్ బికాస్ వెన్ ఎవర్ మనం లోపలికి వచ్చినా కానీ బయటకు వెళ్ళినా కానీ వీ వాంటెడ్ టు హ్యావ్ అ లుక్ ఎట్ ఆర్సెల్స్ ఇన్ టు ద మిర్రర్ అండ్ ఆల్. సో ఇది వచ్చేసి మనకి డ్రాయింగ్ ఏరియా. సో ఇదంతా కూడా సేమ్ యాజ్ ఐ టోల్డ్ యూ మీకు మొత్తం అంతా కూడా వుడ్ అండ్ వైట్ కాంబినేషన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది కూడా వినియర్ ప్యానల్స్. ఇది వచ్చేసి ఏంటంటే యాక్రిలిక్ షీట్. సో టైల్ అవి ఇవి అన్నీ మనకి కామన్ ఉంటుంది. సో యాక్రిలిక్ షీట్ ఇక్కడ యాడ్ చేసి వీ గేవ్ ఇట్ అ డిఫరెంట్ సటిల్ లుక్. ఇదంతా కంప్లీట్గా మనకి డ్రావర్స్ అండ్ ఆల్. ఈవెన్ ఈ నాబ్స్ కూడా ఈ పుల్అవుట్ డ్రావర్స్కి టీవీ దగ్గర వచ్చిన స్టోరేజ్కి ఇది కూడా మనం ఫ్యాక్టరీ నుంచి చేసినవే. ఇదంతా కూడా PU ఫినిషెస్. సో కంప్లీట్ కాంబినేషన్ అంతా మీకు చూసుంటుంటే అలానే ఉంటుంది. ఈ పర్టిక్యులర్ పాత్వే ఏదైతే ఉంటుందో ఈ సీలింగ్ అంతా కూడా వుడెన్ సీలింగే ఇచ్చామన్నమాట. ఈ సీలింగ్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ లాగా వస్తాయి బట్ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ మినిమల్ అండ్ సటిల్. సో ఇక్కడికి వచ్చేస్తే దిస్ ఈజ్ అ వెరీ వెరీ కాజీ అండ్ అ వెరీ యూనిక్ స్పేస్ టు హ్యావ్ అ గ్యాదరింగ్ వెన్ ఎవర్ ద గెస్ట్స్ ఆర్ హియర్. ఇక్కడ కూడా అంత కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ వుడ్ ఫర్నిచర్ని డిఫరెంట్ కలర్తో హైలైట్ చేద్దామని. వైల్ గోయింగ్ టు ద డైనింగ్ ఏరియా మనకి మెయిన్ డ్రాయింగ్ ఏరియా దగ్గర నుంచి ఒక పార్టీషన్ ఇచ్చాం. రెగ్యులర్గా మనం చూసేవన్నీ కూడా CNC కటింగ్తో కానీ రాఫ్టర్స్తో కానీ ఉంటాయి. సో దీనికి ఒక డిఫరెంట్ ఫినిషింగ్తో తీసుకొని సేమ్ వాళ్ళకున్న కాన్సెప్ట్ వైట్ అండ్ వుడ్ దాంట్లో ఎలా అయితే మనం చేయగలుగుతాం అనేది చూసి దాని ప్రకారంగా ఇదంతా కూడా డిజైన్ చేస్తాం. లెట్స్ గో టు ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ హౌస్. ఇట్స్ అ డైనింగ్ ఏరియా. ఇదేంటంటే కంప్లీట్ క్లియర్ గ్లాస్ ఇచ్చేసాం బికాస్ దే వాంటెడ్ టు షోకేస్ దే కలెక్షన్ ఓవర్ హియర్. సో ఇదంతా కూడా కంప్లీట్ అల్యూమినియం ఫ్రేమింగ్తో మనకు వచ్చేస్తుంది. అండ్ వీ హ్యావ్ ది ఇంటర్నల్ లైట్స్ యాజ్ యూ సీ దేర్. సో ఇది కూడా సేమ్ వినియర్ ఫినిష్తో. ఇక్కడ కూడా హ్యాండిల్స్ ఎక్కడ కూడా మనం వుడెన్ హ్యాండిల్సే యూజ్ చేసాం, SS స్టీల్ యూజ్ చేయలేదు. సో ఇది కంప్లీట్ స్టోరేజ్ డ్రావర్స్ అండ్ ఆల్. అండ్ ఇది కూడా PU షట్టర్స్ కంప్లీట్ క్లోజెట్ స్టోరేజ్ కింద ఉంటుందని. సీలింగ్ కూడా చూసుంటుంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ వాల్ పెయింట్స్ అంతా కూడా వైట్ వాల్ పెయింట్స్ అండ్ దెన్ మొత్తం వినియర్ ఫినిష్తో ఇచ్చిన సీలింగ్ అంతా అది విత్ స్పాట్ లైట్స్ అండ్ ఆల్ అండ్ సీలింగ్ లైట్స్ టుగెదర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ హౌస్. ఇది మనకి పూజా ఇంటర్నల్ కంప్లీట్గా. సో ఇక్కడ మీకు చూసుంటే కంప్లీట్గా మనం తీసుకున్న ఈ డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా పీకాక్ ఫెదర్ షేప్ వస్తుంది బికాస్ మీకు చెప్పినట్టు ముందు వీళ్ళు కంప్లీట్గా కృష్ణ డివోటీస్ అనమాట. సో అతని ఫుట్ ప్రింట్స్ ఇంట్లో ఉండేటట్టు చూసుకొని ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ మేము డిజైన్లో ఇంకాపరేట్ చేయడానికి ట్రై చేసాం. ఎల్లో కలర్ అంతా కూడా సాఫ్రాన్ లామినేట్. సో ఇదంతా కూడా వినియర్ కాంబినేషన్తో ఇక్కడ అంతా ఇలా వచ్చేసింది. అండ్ దే వాంటెడ్ అ స్టోరేజ్, మినిమల్ స్టోరేజ్ కంప్లీట్గా. సో ఇక్కడ మనకి ఒక డ్రాగన్ ఓపెన్ డ్రావర్లా ఉంటుంది. ఇది మనకి స్టోరేజ్ కంప్లీట్లీ. సో పూజ నుంచి వచ్చినప్పుడు మనకి సేమ్ డైనింగ్ ఏరియా దగ్గర ఒక చిన్న కన్సీల్ టేబుల్లా తీసుకున్నాం. సో దీనికి ఏంటంటే కంప్లీట్ బ్లాక్ గెలాక్సీ కౌంటర్ టాప్ ఇచ్చేసాం పైన. ఇది ఒక మినిమల్ స్టోరేజ్ వేర్ దే కెన్ హ్యావ్ ది హ్యాండీ థింగ్స్ అండ్ ఆల్. సో ఇక్కడ ఒక 2 డ్రావర్స్ సేమ్ మీరు ఇక్కడ చూసినా కానీ మనకి కంప్లీట్ వినియర్తోనే చేసిన వుడ్ అండ్ దెన్ PU ఫినిషెస్ వచ్చాయి. ఇక్కడ వీ హవ్ గివెన్ అ బ్రౌన్ టింటెడ్ మిర్రర్ విత్ ద బివిల్డ్ ఎడ్జెస్ కంప్లీట్గా. సో ఇదేంటంటే ఇది ఒక యూనిక్ టైప్ ఆఫ్ మిర్రర్ రిఫ్లెక్టెడ్ మెటీరియల్ అనమాట. సో ఇదంతా కూడా కంప్లీట్ ప్లేన్ వదిలేకుండా ఉత్తి కన్సోల్ టేబుల్ ఇచ్చి వీ ట్రై టు యాడ్ దిస్ పర్టిక్యులర్ ఫ్రేమింగ్ ఓవర్ హియర్
విచ్ హ్యాస్ బీన్ అ యూనిక్ డిజైన్ ఫర్ ద కంప్లీట్ రూమ్. మనం ఇక్కడంతా డైనింగ్ ఏరియా అంతా చూసాం కదా, క్రోకరీ అండ్ దెన్ ది కన్సోల్ యూనిట్స్ మీద డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ దగ్గర వచ్చిన స్టోరేజ్ అంతా. సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్. సో మనకి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి సేమ్ వైట్ అండ్ వుడ్ కాన్సెప్ట్, మొత్తం ఇల్లంతా ఎలా తీసుకున్నామో సేమ్ కాన్సెప్ట్లో ఈ పర్టికులర్ రూమ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి అంతా కూడా స్లైడింగ్ వార్డ్రోబ్ వచ్చింది ఈ పర్టికులర్ స్పేస్కి. పైన నార్మల్గా మనం రెగ్యులర్గా చూసుంటుంటే ఏ రూమ్లోనైనా కానీ పైన స్టోరేజ్ మనం ఇచ్చేస్తాం, లాఫ్ట్ అంటాం కదా. సో ఆ లాఫ్ట్ అంతా కూడా ఇస్తాం. బట్ ఈ పర్టికులర్ డిజైన్కి, ఈ పర్టికులర్ రూమ్కి వీ డిడ్ంట్ వాంటెడ్ టు గివ్ అ లాఫ్ట్ ఓవర్ హియర్. సో దాని బదులు ఏం చేసామంటే ఉన్న హైట్ని మేము యాంప్యూల్ చేయడానికి ఈ పర్టికులర్ రూమ్లో మేము డ్రాస్ ప్రొవైడ్ చేసాం. ఇదేంటంటే దీనికి కంప్లీట్గా మనం ఫ్లూటెడ్ ప్యానెల్స్ లాగా తీసేసుకున్నాం. ఇదంతా కూడా మనకి వినియర్తో గ్రూవింగ్ వచ్చేసింది కంప్లీట్లీ. సో ఈ పర్టికులర్ గ్రూవింగ్ అంతా కూడా మనకి బెడ్ బిహైండ్ కుషనింగ్ కింద చూపించాం. సో ఇదంతా కూడా బెడ్ కూడా మనం కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాం. ఇదంతా కూడా స్టోరేజ్ బెడ్ అనమాట. ఇక్కడ మీకు చూసుంటుంటే ఈ పర్టికులర్ రూమ్కి కూడా మనకి బీమ్ అనేది ప్రొజెక్షన్లా వచ్చింది. సో ఈ బీమ్ని కవర్ చేయడానికి మనం కంప్లీట్గా వినియర్తో ప్యానలింగ్ తీసుకున్నాం. ఈ పర్టికులర్ ఫ్రేమ్ అంతా కూడా వీ హ్యావ్ ద వినియర్ రన్నింగ్ త్రూ అవుట్. సీలింగ్ అంతా కూడా మళ్ళీ ఇచ్చేస్తే అదంతా కూడా మనకి ఫుల్లీ ఆక్యుపైడ్ కింద ఉంటుంది కాబట్టి టు మేక్ ఇట్ సటిల్ అండ్ మినిమలిస్టిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్టైనింగ్ ద ఫినిషింగ్ అండ్ ఆల్, ఇదంతా కూడా మనం వినియర్తో తీసుకున్నాం. దానిపైన మనం లైట్స్ పెట్టాం. ఇది వచ్చేసి టీవీ యూనిట్. సో ఇదంతా కూడా మళ్ళీ మనకి వినియర్లోనే. ఇదేంటంటే ఒక స్టడీ యూనిట్. వెన్ దేర్ ఆర్ మీటింగ్స్ ఆర్ సంథింగ్ దే కెన్ హ్యావ్ అ ఆన్లైన్ గ్యాదరింగ్ స్పాట్ ఓవర్ హియర్. సో దానికోసం కంప్లీట్గా ఒక ఓపెన్ వాల్ మోడల్ ఇచ్చేసాం. మనకి స్టోరేజ్ యూనిట్, ఇదంతా కూడా మనకి కంప్లీట్ ట్రాక్స్ అవి వచ్చేసాయి. ఇది మనకి పేరెంట్స్ బెడ్రూమ్. యాజ్ ఐ టోల్డ్ యూ మొత్తం ఇల్లంతా కూడా మీకు వైట్ అండ్ వుడ్ కాన్సెప్టే కనిపిస్తుంది. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇది వచ్చేసి మనకి స్లైడింగ్ వార్డ్రోబ్స్, ఇక్కడ కూడా 2 షటర్స్తో. సో ఈ వార్డ్రోబ్స్ మనకి చూస్తే ఈ స్లైడింగ్ వార్డ్రోబ్స్ లోపల మనకి ఇంటర్నల్గా కూడా మనకి కంప్లీట్ లైటింగ్ అనేది ఉంటుంది, స్టోరేజ్ విజిబిలిటీ అనేది ఉండడానికి. సో ఇక్కడెక్కడ కూడా మనకి లాఫ్ట్ లేదు. కింద అంతా మనకి ఇంటర్నల్ డ్రావర్స్ వచ్చేసాయి. సో ఈ డ్రావర్స్ అన్నీ కూడా కంప్లీట్ స్టోరేజ్ పర్పస్ కోసమే. ఫుల్ లెంగ్త్ మనకి వచ్చేసింది. సో బెడ్ బ్యాక్ డిజైన్ అనేది చాలా యూనిక్గా ట్రై చేసాం. బికాజ్ ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ మనకి ఒక పెయింటింగ్ అనేది వచ్చేస్తున్నారని చెప్పని క్లయింట్ ఫస్ట్ నుంచి మనకి చెప్తూ ఉన్నారు. సో ఆ స్పేస్ని ఎలా ప్రొవైడ్ చేయాలి, ఏం చేసి వదలాలి, బికాజ్ రెగ్యులర్ డిజైన్సే కాకుండా యూనిక్గా కూడా మనం ట్రై చేయాలి, బికాజ్ మనకున్న మెటీరియల్స్ ఎక్స్పోజర్ కానీ దేనికైనా కానీ. సో దానికోసం ఏం చేసామంటే కంప్లీట్గా మనకి డబ్ల్యూపీసీ ప్యానెల్స్ అనేవి వచ్చేసాయి త్రూ అవుట్ బెడ్ వెనకాతలు మొత్తం అంతా కూడా. సో ఇక్కడ కూడా సీలింగ్ మనం ఈ లెవెల్కే తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ వరకు మనకి సీలింగ్ డ్రాప్ అనేది మనకి బిల్డర్ ప్రొవైడ్ చేయడం వల్ల ఆ పర్టికులర్ డ్రాప్ అనేది ఒక ఆడ్ వన్ అవుట్ కింద ఉంది కాబట్టి దాన్ని కూడా కంప్లీట్గా మనం వినియర్ ఫినిషింగ్తో వుడెన్ మొత్తం సీలింగ్ అంతా ప్రొవైడ్ చేసాం. ఈ పర్టికులర్ లెంగ్త్ మాత్రమే. ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్ విండో సీటింగ్. సిన్స్ ఇట్ పేరెంట్స్ బెడ్రూమ్ దే వాంటెడ్ అ స్పేస్ అపార్ట్ ఫ్రమ్ ద చైర్స్ అండ్ ఆల్. దీనికి మనం కుషన్స్ ఇచ్చేసాం కంప్లీట్గా. సో ఇవి అంతా కూడా మనకి డ్రావర్ టు స్టోర్ ద పిల్లోస్ అండ్ ఆల్. ఇక్కడంతా మనకి సేమ్ వుడెన్ ఫ్రేమింగ్ కింద వచ్చేసింది బికాస్ అక్కడున్న బీమ్ని కవర్ చేయడం కోసం మనం కంప్లీట్ ప్యానలింగ్ అనేది రన్ చేసాం. ఇది వచ్చేసి ఒక క్యూట్ సింపుల్ టీవీ యూనిట్ సేమ్ వుడెన్ కాంబినేషన్తో. సో ఇక్కడ కూడా ఒక టాల్ యూనిట్ ఇచ్చాం విత్ లైట్స్ అండ్ ఆల్. ఇది మనకి హైడ్రాలిక్ బెడ్. ఈ పర్టికులర్ రూమ్లోని మాస్టర్ బెడ్రూమ్లో లాగా సేమ్ హైడ్రాలిక్ బెడ్ విత్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం. సో ఇది కంప్లీట్గా మనం రిమోట్తో యాక్సెస్ చేస్తాం. సో ఐ విల్ షో యూ హౌ ఇట్ విల్ యాక్చువల్లీ వర్క్. ఇక్కడ మనం బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది ఆన్ అయ్యి మనకి పైకి లిఫ్ట్ అవుతుంది. సో అంతే, యాజ్ యూ సీ ఇట్స్ ఆన్ టు ఇట్స్ పొజిషన్ రైట్ నౌ. ఇదంతా మనకి క్లోజెట్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్లో ఎలా అయితే వచ్చిందో సేమ్ పొజిషన్లో మనకి పేరెంట్స్ బెడ్రూమ్ కూడా వచ్చింది. మనకి ఇక్కడ 3 డిఫరెంట్ షట్టర్స్ వచ్చాయి, పియూ షట్టర్స్ విత్ వుడెన్ ఫ్రేమింగ్ కంప్లీట్గా. ఎక్కడైనా కానీ మనకి వాస్తు ప్రకారం బెడ్ అనేది రిఫ్లెక్ట్ కాకూడదు కాబట్టి మనం మిర్రర్స్ ఇక్కడ చూసినా ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్లో చూసినా కూడా మిర్రర్ అనేది మనం షట్టర్ పైన ప్రొవైడ్ చేసాం. దీని అంతటికీ కూడా మనకి వుడెన్ హ్యాండిల్స్ వచ్చాయి. సో ఇది మనకి వాళ్ళ అమ్మాయి బెడ్రూమ్. ఇక్కడ కూడా సేమ్ మనకి చూస్తే మీకు అంతా కూడా వుడ్ అండ్ వైట్ కాంబినేషనే. కాకపోతే ఏం చేసామంటే స్లైడింగ్ షట్టర్స్ పైన డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకున్నాం. సో ఇదంతా కూడా బెడ్ సైడ్ టేబుల్. ఇదంతా కూడా సేమ్ డబ్ల్యూపీసీ ఫ్లూటెడ్ ప్యానెల్సే. ఇదంతా కూడా వినియర్స్ పైన గ్రూవింగ్ తీసుకొని ఇదంతా కూడా సేమ్ డిజైన్తో ఇచ్చాం.
సో సీలింగ్ అంతా కూడా ఇదంతా కూడా మనకి వైట్ అండ్ వుడ్ కాన్సెప్ట్. అన్ని రూమ్స్లో ఎలా అయితే మనం తీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అలానే చేసాం. సో ఏదైతే ఇక్కడ అంతా వినియర్ వచ్చిందో అదంతా కూడా కంప్లీట్ ఈ లెవెల్ వరకు తీసుకొని ఇదంతా కూడా మనం వైట్ ఫినిషింగ్తో తీసుకున్నాం. ఈ పర్టికులర్ ఏదైతే కిందన బేస్ క్యాబినెట్ వచ్చిందో టీవీకి, ఇదంతా కూడా కంప్లీట్ వినియర్తో గ్రూవింగే వచ్చేసింది. ఈ డిజైన్ మొత్తానికి కంటిన్యూటీ కింద మనం ఇక్కడ స్టడీ యూనిట్ తీసుకున్నాం. ఇదంతా కూడా ఒక డిఫరెంట్ లెడ్జ్ని ఈ పర్టికులర్ షేప్ తీసుకొని ఇదంతా కూడా మళ్ళీ మనకి డబ్ల్యూపీసీ ప్యానెల్సే తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి బెడ్ ఇది కంప్లీట్గా వాళ్ళ అమ్మాయి బెడ్రూమ్లో ఎలా అయితే ప్రొవైడ్ చేసామో సేమ్ స్టోరేజ్ లేకుండానే మనం ప్రొవైడ్ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఒక 3 ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుందాం అనుకున్నారు. దానికోసం అని చెప్పని ఇక్కడ యూనిక్ ప్యానలింగ్ ఇచ్చామన్నమాట. ఇక్కడ అంతా కూడా పైన మనకి డ్రావర్ ఫేస్ అంతా కూడా మనకి కంప్లీట్గా పియూ ఫినిషింగ్తో వచ్చేసింది. హ్యాండిల్స్ అన్నీ కూడా వుడెన్ హ్యాండిల్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్డ్ మాత్రమే. ఇదంతా కూడా మనకి షట్టర్స్ వచ్చాయి. సో దీనిపైన కూడా విన్నీ షట్టర్స్ పైన మనం గ్రూవింగ్ అనేది ఇచ్చాం. మనం ఎలా అయితే మనం వాల్ పైన ఇచ్చామో సేమ్ అలాగే మనం ఇక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట. సో దానికి మనం ఇలా కంప్లీట్గా తీసుకున్నాం. ఒక ఓపెన్ స్పేస్ ఫర్ హిస్ కలెక్షన్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ ఓపెన్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే విండోస్ వెనకాతల మనకి గ్రిల్ అనేది యూజువలీ మనం బయట గ్రిల్ చూస్తాం, బట్ ఇది వచ్చేసి ఏంటంటే ఇన్విజిబుల్ గ్రిల్. మనం ఇక్కడ చూస్తే కంప్లీట్గానా సో రెగ్యులర్గా గ్రిల్స్ పెట్టి దాన్ని ఎలివేషన్ వైజ్ ఎస్థెటికల్గా మనం డిస్టర్బ్ చేయకుండా ప్రైవసీ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతా కూడా మనం ఇన్విజిబుల్ గ్రిల్ అనేది బెడ్రూమ్ మొత్తానికి ప్రొవైడ్ చేస్తాం. సో ఇది మనకి మెయిన్ లివింగ్ ఏరియా. ఇదంతా కూడా మనం కంప్లీట్ ఒక ఆర్చ్ ఫినిషింగ్ లాగా ప్యానలింగ్ మొత్తం తీసుకున్నాం. ఎంట్రీ అంతా కూడా యూనిక్గా ఉండడం కోసం. ఇదంతా కూడా మీరు చూస్తే మీకు కంప్లీట్ వినియరే ఉంటుందండి. చాలా మినిమలిస్టిక్ అండ్ వి డిడ్ంట్ వాంటెడ్ టు షిఫ్ట్ అవుట్ ఫ్రమ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ట్స్. ఇదంతా కూడా మనకి వినియర్తో మనకు వచ్చేసిన గ్రూవింగ్ని సేమ్ డిజైన్ని కాకపోతే డిఫరెంట్ స్టైల్లో ఇంకాపరేట్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా యాక్రిలిక్ బోర్డ్ వచ్చేసింది. యాజ్ మీరు ఫ్రంట్లో మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో సో సేమ్ కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడంతా కంప్లీట్గా రెక్లైనర్ సీటింగ్ మనకి. ఇక్కడంతా కూడా ఏంటంటే ట్రాక్ లైట్స్ ప్రొవైడ్ చేసాం. దే ఆర్ 360 degrees రొటేటబుల్. మనకి లైటింగ్ ఎలా కావాలంటే అలా ఫ్రేమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు యూనిక్ ఫ్రేమ్ ఒకటి తీసుకొని వచ్చి పెట్టుకుందాం అనుకున్నారు. సో దానికోసం అని ఇక్కడ మనం కంప్లీట్గా యాడ్ చేసాం. ఇట్స్ అన్ ఎల్ షేప్ సోఫా సీటింగ్ కంప్లీట్గా ఫర్నిచర్ అంతా కూడా. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఒక బార్ కౌంటర్ ఇచ్చామన్నమాట. ఇదంతా కూడా మనకి చెర్రీ కలర్తో వచ్చేసింది. రబ్బర్ వుడ్ ఫినిషింగ్ అంటాం. సో బయట అంతా కూడా మీరు చూసుంటుంటే ఒక క్లియర్ మ్యాట్ ఫినిషింగ్ HDHMR పైన ఇచ్చామన్నమాట. సో ఈ రెండు పర్టికులర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఒక బార్ యూనిట్ కింద అయింది. దే హ్యావ్ ద యూనిక్ కలెక్షన్స్ అండ్ ఆల్ ప్లేస్డ్ హియర్. కిచెన్ ఏంటంటే బిల్డర్ మనకి ఇచ్చిన స్పేస్ అంతా కూడా కొంచెం చిన్నదిగానే ప్రొవైడ్ చేశారు కాబట్టి దీన్ని స్పేషియస్గా కనిపించడం కోసం అని యాజ్ యూజువల్గా మనం లైటర్ షేడ్స్ ఆఫ్ వెళ్ళాం. సో ఇది వచ్చేసి మనకి ఓవెన్కి అండ్ ఓటీజీ ప్రొవిజన్కి కిందన మనకి విక్క బాస్కెట్ వచ్చేసింది. ఈ టాల్ యూనిట్ పైన మనకి ఇదంతా కూడా కంప్లీట్గా షట్టర్ లాంటిది. సో కింద నుంచి మనకి షట్టర్స్ ఇట్లా ఓపెనింగ్లా వచ్చి ఇక్కడ స్టోరేజ్ అంతా వచ్చింది. సో దీన్ని ఇదంతా కూడా మనం పియూలోనే చేసాం. ఎక్కడ మీరు చూసినా కానీ వినియర్ అండ్ పియూ కాంబినేషనే మనకి. సో ఇది వచ్చేసి మనకి 2 డ్రావర్స్ వచ్చాయి. ఏంటంటే బాటిల్ పుల్అవుట్ పక్కన మనకి ఇక్కడ ఎల్ కార్నర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ కార్నర్కి ఏంటంటే ఒక పక్క మనం బాటిల్ పుల్అవుట్ పెట్టేసాం కాబట్టి ఇటుపక్క మనం యూనివర్సల్ కార్నర్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఇలా ఉంటుంది యాక్సెసరీ అంతా కూడా. సో దీన్ని హాబ్ మాడ్యూల్ అంటాం. దీని కింద మనకి 3 డ్రావర్స్ వచ్చేసింది. ఒకటి కట్లరీకి, ఒకటి కప్ అండ్ సాస్, ఇంకొకటి తాళీ బాస్కెట్ కోసం. ఇక్కడ కూడా మనకి ఎల్ కార్నర్ వచ్చేసింది. ఇవి మొత్తం డ్రావర్స్. ఇది షింక్ యూనిట్ కాబట్టి కింద మనం షట్టర్స్లా తీసేసుకున్నాం. ఇక్కడంతా కూడా ఇదంతా కూడా మనకి బ్లాక్ గెలాక్సీ గ్రెనైట్ అనమాట. సో గ్రెనైట్ ఏంటంటే మనకి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇట్స్ న్యాచురల్ స్టోన్ కాబట్టి మనకి మెయింటెనెన్స్ పరంగా ఎలా అయినా కానీ మనకి చాలా ఫ్లెక్సిబుల్గా, ఎట్ ద సేమ్ టైం ఇదే కాంబినేషన్కి కానీ ఏ కాంబినేషన్కి అయినా కానీ మనకి చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా మనం స్ట్రిప్ లైటింగ్ తీసుకున్నాం కింద అంతా కూడా. సో లైటింగ్ అంతా కూడా మనకి ఎలిగెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎస్థెటికల్లీ మనకి కంప్లీట్గా ఒక డిఫరెంట్ అంబియన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన క్లయింట్స్కి వీ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళు మమ్మల్ని నమ్మి వాళ్ళ డ్రీమ్ హోమ్ని మమ్మల్ని ఒక పార్ట్ చేసుకొని మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ హ్యాపీ టు హ్యావ్ దెమ్. మీరు కూడా ఇంటీరియర్స్ మాతో పాటు చేయించుకొని మీ డ్రీమ్ హౌస్ కింద మార్చుకుందాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మా నెంబర్ ఉంది. యూ కెన్ కాంటాక్ట్ అస్.
మా ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని గెట్ బ్యాక్ అవుతారు. అంటిల్ నెక్స్ట్ టైం, మీ ఆర్కిటెక్ట్ భాగ్య సైనింగ్ ఆఫ్.